పడిపోయినప్పుడు ఆగిపోకూడదు. తిరిగి పరిగెత్తడం నేర్చుకోవాలి. కోల్పోయినప్పుడు బాధపడకూడదు. తిరిగి సాధించుకోవాలి. ఓటమి అంటే జీవితానికి అంతం కాదు. అదే గెలుపుకి అసలైన ఆరంభం. ఎవరో తెలియని లోకంలోకి వస్తాం. మనమే లోకమనేలా చాలామందికి దగ్గరవుతాం. చివరికి ఎవరితో ఉండకుండానే పోతాం. అదే జీవితం. చెడ్డ మాట, చెప్పుడు మాట అప్పులాంటివి. ప్రతి అక్షరానికి వడ్డీతో సహా చెల్లించాల్సిందే. ముఖం మీద చిరునవ్వు లేకపోతే అందమైన దుస్తులు వేసుకున్నా ముస్తాబు కానట్లే. ఆశించి జీవించే వ్యక్తిలో నటన ఉంటుంది. ఆశించకుండా జీవించే వ్యక్తిలో ఆత్మీయత ఉంటుంది. బహుశా మనం ఒంటరిగా ఉంటేనే బాగుంటుందేమో అని అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అప్పుడు మనల్ని ఎవరూ బాధ పెట్టలేరు కదా. నువ్వు ఈ ప్రపంచానికి అర్థం కాకపోయినా బ్రతికేయచ్చు. కానీ నీకు నువ్వు అర్థం కాకపోతే ఈ ప్రపంచంలో ఎక్కడా బ్రతకలేవు. అందరిలో ఉన్నప్పుడు చూపును, నలుగురిలో ఉన్నప్పుడు మాటను, ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలను కాపాడుకోగలిగితే నిన్ను మించిన మేధావి మరొకరు ఉండరు. ఆస్తి అంతస్తులు ఉన్నాయని ఎగిసిపడకు. ఏమీ లేవని అధైర్యపడకు. ఎవరూ లేరని బాధపడకు. మరెవరో ఉన్నారని గర్వపడకు. సుఖాలకు పొంగిపోకు. దుఃఖాలకు కృంగిపోకు. వీటన్నింటికీ ఆ పరమాత్మ చెప్పే సమాధానం ఒక్కటే, ఏదీ శాశ్వతం కాదని. కాలం మనం చేసే మంచి చెడులను గమనిస్తూ ఉంటుంది. సమయం వచ్చినప్పుడు మనం ఏం చేశామో దానిని వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తుంది. ఎందుకంటే కాలానికి జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ. దానికి తెలుసు ఎవరు ఎప్పుడు నొక్కాలో, ఎవరిని ఎప్పుడు లేపాలో అని. ఈ ప్రపంచానికి నువ్వు ఏమిచ్చావో అదే నీకు తిరిగి ఇస్తుంది. అందుకే వీలైనంత వరకు మంచినే ఇచ్చేందుకు ప్రయత్నించు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. తల పొగరుతో తిరిగిన వాడిని తల దించుకునేలా చేస్తుంది. తల దించుకుని బతికిన వాడిని తల ఎత్తుకునేలా చేస్తుంది. ఎగతాళి చేసిన వాడిని ఏడిపిస్తుంది. ఏడుస్తూ బ్రతికిన వాడిని నవ్వేలా చేస్తుంది. కాలం చేతిలో అందరము కీలుబొమ్మలమే. ఒక్క మాటతో ముక్కలైన మనసుని తర్వాత వేల వేల పదాలతో అర్థాలు చెప్పినా సరిచేయలేము. అందుకే మాట అనే ముందు 1కి 100 సార్లు ఆలోచించాలి. చుట్టూ ఉన్న నీరు ఓడను ఏమీ చేయలేదు. ఆ నీరు ఓడలోకి చేరితేనే ప్రమాదం ముంచుకు వస్తుంది. అలాగే మనిషిని సమస్యలు చుట్టుముట్టినప్పుడు అవి మనిషిని కృంగతీయవు. ఆ సమస్యలను మనసులో పెట్టుకుంటేనే అసలైన ప్రమాదం ముంచుకొస్తుంది. ధైర్యం, ఆత్మవిశ్వాసంతో నిండిన మనిషిని ఏ సమస్య కృంగతీయదు. అతి చనువు, అతి స్నేహం, అతి ప్రేమ ఏదైనా సరే మనసుకు హానికరం. అతిగా అనుబంధాన్ని పెంచుకుంటే అదే స్థాయిలో బాధని అనుభవించాల్సి వస్తుంది. మరిగే నీటిలో ప్రతిబింబం ఎలా కనిపించదో ఆవేశంలో ఉన్న మనసుకు పరిష్కారం కూడా అలానే కనిపించదు. నిన్ను వదులుకోవాలి అనుకునే వారికి నువ్వు చేసే మంచి పనిలో కూడా లోపాలు కనిపిస్తాయి. నిన్ను కావాలనుకునే వారికి నీ లోపాలలో కూడా మంచే కనిపిస్తుంది. ఒకరు నచ్చారని వారితో నీ బలహీనతలన్నీ ఏకరువు పెట్టకు. ఏదో ఒకరోజు వాటినే ఆసరా చేసుకొని వారు మిమ్మల్ని ఆడేసుకుంటారు. జాగ్రత్త. నీ కష్టాలను ఎవరూ పట్టించుకోరు. నీ బాధలను ఎవరూ గుర్తించరు. నీ కన్నీళ్లను ఏ ఒక్కరూ తుడవరు. కానీ నువ్వు చేసే తప్పులను మాత్రం ప్రతి ఒక్కరూ గమనిస్తూ ఉంటారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.